దేశంలో నిఫా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో నిఫాను ఎదుర్కొనేందుకు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. బయోమెడికల్ ఎక్విప్మెంట్లతో 10 రూమ్లను రెడీ చేశారు. ఒక్కో రూమ్లో 10 బెడ్లు ఉన్నాయి. వైరస్ను ఎదుర్కోవడానికి కొంతమంది స్టాఫ్ను కూడా సిద్ధంగా ఉంచామని రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి చెప్పారు. హాస్పిటల్ నందు నిఫా వైరస్కి ప్రత్యేక ఐసోలేషన్ వార్డు 10 పడకల ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మెడికల్ టీమ్ ఒకటి, ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేశాము. సపోర్టింగ్ ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రోబయాలజీ ప్రొఫెసర్, వీళ్ళంతా ఒక టీమ్ లాగా ఏర్పడి కేసెస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడము, ట్రీట్మెంటు, ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ మేము రెడీగా ఉన్నాము. దీనికి సంబంధితమైన మందులు, మెడిసిన్స్ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ని మీరు ప్రొక్యూర్ చేసుకున్నాము. సంబంధమైన ఐసీయూ కేర్ కావాల్సిన వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడ్ చేసి ఐసీయూ పడకలు 10 పడకల ఐసీయూ వార్డుని మేము సిద్ధం చేస్తాము. ఏ కేసు వచ్చినా పేషెంట్లను సంబంధ లక్షణాలు ఎక్కువ జ్వరంతో కానీ, ఒళ్ళు నొప్పులతో కానీ, వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరగడం, కళ్ళు ఎర్రగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి కొంతమందికి భేదులు కూడా రావచ్చు. ఈ యాక్సెసిబిలిటీ ఏమైనా లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళు ఇమీడియట్గా వస్తే వాళ్ళకి మేము పరీక్షలు చేసి తగు వైద్యము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కడపలో స్పెషల్ వార్డు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. రైట్, ఇప్పుడు కడపలో ఏమైనా కేసెస్ బయటపడ్డాయా మధు? గత కొద్ది రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే దేశంలో కరోనా వైరస్ వ్యాపించి ఏదైతే ప్రజలనైతే భయాందోళనకు గురి చేసిందో, అదే విధంగా చాప కింద నీరులాగా నిపా అనే వైరస్ ఒకటి వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దేశంలో కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ తో దాదాపు 18 మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నిపా వైరస్ ని అరికట్టే విధంగా వైద్య శాఖ అధికారులతో చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. మరోవైపు రాయలసీమ వ్యాప్తిగా కర్ణాటక రాష్ట్రం కావచ్చు, కేరళ రాష్ట్రం కావచ్చు, బతుకు తెరువు రీత్యా అక్కడికి వెళ్ళి పనులు చేసుకునే నిమిత్తం మళ్ళీ తిరిగి రాయలసీమ కావచ్చు, రాయలసీమలోనే కడప జిల్లాకు కావచ్చు వచ్చే అవకాశం ఉందంటూ అనుమానంతో ముందస్తు జాగ్రత్తలో చర్యలో భాగంగా కడప రిమ్స్ ఆసుపత్రిలో 10 బెడ్లు, ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసినట్లయితే వైద్య శాఖ అధికారులు అయితే తెలుస్తున్నట్లు తెలుస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మధు. వ్యాపార రీత్యా కావచ్చు, పనుల కోసం కావచ్చు, కర్ణాటక, కేరళకి ఇక్కడ నుంచి ఎక్కువగా వెళుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో కేరళలో ఆల్రెడీ కొంతమంది చనిపోయారు, నిపా వైరస్ అక్కడ వ్యాప్తి చెందుతూ ఉంది. సో వాళ్ళ ద్వారా ఇక్కడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆ కేసెస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం కడపలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి మధు అందించిన వివరాలు